ఓకే అండి, మరి నందమూరులో మరి ఇంకొక మేడం మనకు ఒక అద్భుతమైన స్పెషల్ స్వీట్ చేయబోతున్నారు. మేడం నమస్తే అండి, మీ పేరు? మా పేరు సీతామహాలక్ష్మి. సీతామహాలక్ష్మి గారు, సీరియల్ లా ఉంది చక్కగా పేరు కూడా. సో మేడం కూడా అలాగే ఉన్నారు. సో మా కోసం ఏం చేయబోతున్నారు? పాల తాలికలు. పాల తాలూకలు. ఓకే, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి? సో ముందుగా చేయాల్సింది ఏంటండి? ముందు పిండి కలుపుకోవాలి, నీళ్లు పెట్టి. ఓకే, స్టవ్ మీద నీళ్లు పెట్టారు. మరి నీళ్లు ఎన్ని పోసారు దీంట్లో? పావు సేరు, పావు లీటర్ నీళ్లు పోసారు. నెక్స్ట్ అండి? పిండి పోసి గిన్నెలో నీళ్ళలో కలపటం. సో 1/2 లీటర్ పాలకి 2 కప్పుల పిండి వేసారండి, వరి పిండి. సో దాన్ని ఇప్పుడు మిక్స్ చేయబోతున్నారు. ఏం చేస్తున్నారు? వేడి నీళ్లు పోసి గట్టిగా కలుపుకోవాలి. ఓకే అండి, బాగా నీళ్లు మరిగేసాయి. ఆ మరిగిన నీటిని వరి పిండిలో పోస్తున్నారు. సో ఇక్కడ ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఉందండి. ఇందాక మనము వరిపిండి అని చెప్పాము. ఈ వరిపిండి ఒక ముందు రోజు ఆ బియ్యాన్ని నానబెట్టుకొని ఆ మరుసటి రోజు దాన్ని ఆరబెట్టిన తర్వాతే అది పిండిలా పొడి అవుతుందండి. ఓకే, నెక్స్ట్ వాటర్ పోసారండి, బాయిల్ అయిన వాటర్ ని. దాని తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో పాలు పోస్తున్నారు. ½ లీటర్ పాలు పోస్తున్నారు. సో పాలు మరిగేలోపు పక్కన ఇంకో చిన్న బౌల్ పెట్టి దాంట్లో నెయ్యి వేసుకొని జీడిపప్పు, అట్ ద సేమ్ టైం ఇంకేం వేసారండి? కిస్మిస్. ఈ 2 కలిపి మళ్ళీ దూరగా వేస్తున్నారు. సో ఓకే, చూసారు కదండి. మరి అలాగే నెక్స్ట్ ఏంటంటే ఒక బౌల్లో కొద్దిగా వాటర్, సరిపడేంత వాటర్ తీసుకొని దాంట్లో బెల్లం వేసారండి. నెక్స్ట్ ఏంటంటే బెల్లం అండ్ బెల్లంతో పాటు కాస్త పంచదార వేసి పాకం పెడుతున్నారు. సో ఆ పక్క పొయ్యి పైన పెట్టారండి, పాలు అలా మరుగుతూ ఉన్నాయి. అది అంటే ఆ టైం సేవ్ కోసం, టైం బింగ్ కోసం అని చెప్పేసి అట్ ద సేమ్ టైం పక్కన ఇంకో చిన్న పొయ్యి మీద ఈ బెల్లము, వాటర్, పంచదార 3 కలిపి పాకం పెడుతున్నారు. ఒక 2 కప్పుల వాటర్ లో 1/2 కప్పు షుగర్, 1/2 కప్పు బెల్లం వేసి పాకం పెడుతున్నారండి. సో మేడం నెక్స్ట్ ఏంటండి? ఆల్రెడీ సగ్గు బియ్యం ఉన్నాయండి, అంతేనండి? ఇది ఆల్రెడీ నీళ్ళల్లో నానబెట్టుకున్నారు. ఎన్ని గంటల ముందు నానబెట్టారు ఇది? సో సగ్గు బియ్యం ఆల్రెడీ 1/2 గంట ముందు నానబెట్టారండి. ఆ సగ్గు బియ్యాన్ని తీసుకెళ్లి మరిగే పాలల్లో వేస్తున్నారు. ఓకే అండి, ఆల్రెడీ మరి పాలల్లో సగ్గుబియ్యం నానబెట్టి వేశారు. దాని తర్వాత ఏంటండి మేడం? కలుపుకున్న పిండి, వరిపిండి అని చెప్పారు కదండి, అది ఆల్రెడీ ఆ మష్రూమ్ రెడీగా ఉంది. దాన్ని తీసుకొని ఇదేనా మేడం? సో నెక్స్ట్ దాన్ని అలా ఒత్తుకుంటున్నారండి. మొత్తానికి డిజైన్ గా చక్కగా వస్తున్నాయి. సో ఇది కాస్త ఉడికిన తర్వాత పక్కనే మరుగుతున్న పాకాన్ని దాంట్లో కలుపుకోవడం అంటే
సో ఈ పాకం రెడీ అండి. సో ఈ పాకం పోసిన తర్వాత ఎంత టైం పెట్టాలండి? ఇది అలాగే ఇంకా బాయిల్ అవ్వాలి అంటే ఉడకబెట్టాలి, ఇంకా అవసరం లేదండి. ఓకే, సో అయిపోయినట్టేనండి. సో చూసారండి, పాల తాలూకాలు రెడీ అయిపోయాయి. మరి మేడం నాకు ఒక విషయం అర్థం కావట్లేదు, దీంట్లో మళ్ళీ ఇప్పుడు జీడిపప్పు అలాంటివి వేయాలిగా? నాకు కాస్త ఓకే. సో యాలకుల పొడి 1 టీ స్పూన్ వేసారండి. నెక్స్ట్ సో ఇంకొక విషయం అక్కడ గుర్తుపెట్టుకోవాలండి, పాకం చల్లబడిన తర్వాతే దీంట్లో మిక్స్ చేసుకోవాలా. సో నెక్స్ట్ ఏంటి మేడం? సూపర్. సో మొత్తానికి ఇక్కడతో అయిపోయిందండి. నెక్స్ట్ ఇది బౌల్లో పోసేసుకోవడం. సో రెడీ అండి. సో మేడం వచ్చేసి వేడివేడిగా మనకి పాల తాలూకాలు రెడీ చేశారు. ఒక్కసారి టేస్ట్ చేసి నేను కూడా చెప్తాను. థ్యాంక్ యూ మేడం. నోట్లో అలా నీళ్ళు వచ్చేస్తున్నాయి. రెండోది ఏంటంటే చాలా 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 స్వీట్ గా ఉంది. దేని ప్రత్యేకత దాన్నే.